హలో పిల్లలు! ఈరోజు మనం చిన్ని పిచ్చుకల కుటుంబం ఎలా కష్టాలను ఎదుర్కొని విజయం సాధించిందో తెలుసుకుందాం. ఒక సుందరమైన మామిడి తోటలో మిఠాయి అనే పిచ్చుక, దాని భర్త కేశవ్ మరియు వారి ముగ్గురు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నారు. వారు తీర్చిదిద్దిన గూడు చాలా చిన్నదిగా ఉన్నా ప్రేమతో నిండి ఉంది. కేశవ్ ప్రతిరోజు పొలం నుంచి గింజలు తెచ్చేవాడు. మిఠాయి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేది. రోజూ మిఠాయి కేశవుతో, మనం ఈ చిన్న గూడులో ఇరుకుగా ఉంటున్నాం. మన పిల్లలు పెద్దవుతున్నారు. వచ్చే వానాకాలం లోపల మనం కొంచెం పెద్దగా, సురక్షితంగా ఉండే పటిష్టమైన గూడును కట్టాలి అంది. కేశవ్ ఒప్పుకున్నాడు. నువ్వు చెప్పింది నిజమే మిఠాయి, కాని పెద్ద గూడు కట్టాలంటే ఎక్కువ ధాన్యం, ఎండు పుల్లలు, గడ్డి కావాలి. దానికి చాలా కష్టపడాలి. ఆ మామిడి చెట్టు మీద భీమ్ అనే పెద్ద కాకి కూడా ఉండేది. భీమ్ కాకి చాలా గర్వంగా ఉండేది. కేశవ్ కష్టపడుతుంటే భీమ్ కాకి నవ్వుతూ, ఓయ్ పిచ్చుకా, నువ్వు చాలా చిన్నదానివి, బలహీనమైనదానివి. పెద్ద గూడు కట్టడం నీవల్ల కాదు. నీ శక్తికి తగినంత మాత్రమే కలలు కను అని ఎగతాళి చేసింది. మిఠాయ్, కేశవ్లు పట్టుదల వదలలేదు. వారు ఒక ప్రణాళిక వేసుకున్నారు. మిఠాయ్ ప్రతిరోజూ ఉదయం పూట బలంగా ఉండే ఎండు పుల్లలను సేకరించేది. కేశవ్ ప్రతిరోజూ సాయంత్రం పొలం నుంచి మట్టిని, నార పీచును తెచ్చేవాడు. వారి ముగ్గురు పిల్లలు చలాకీగా ఉండే చింటూ, చిలక, బంటి చిన్న చిన్న గడ్డిపోచలను, గింజలను మోసుకొచ్చేవి. పిల్లలు అలిసిపోయినా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించేవారు. కష్టముంటేనే విజయం రుచి తెలుస్తుంది అని నేర్పేవారు. గూడు నిర్మాణం దాదాపు పూర్తయ్యే సమయానికి వాతావరణం అకస్మాత్తుగా మారింది. ఆకాశం నల్లబడి ఉరుములు, మెరుపులతో పెద్ద తుఫాను వచ్చింది. భయంకరమైన గాలికి చెట్ల కొమ్మలు విరిగిపడే పరిస్థితి ఏర్పడింది. భీమ్ కాకి గూడు బలంగా లేకపోవడంతో అది గాలికి ఊగిపోతోంది. కాని పిచ్చుకల కుటుంబం కట్టిన కొత్త గూడు మట్టి, పీచుతో దృఢంగా ఉండడంతో అది ఏమాత్రం కదలకుండా నిలబడింది. తుఫాను తగ్గిన తరువాత భీమ్ కాకి తన గూడు పాడైపోవడంతో విచారంగా ఉంది. కేశవ్ భీమ్ కాకి దగ్గరకు వెళ్ళి, కాకిమామా, మా గూడు చిన్నదైనప్పటికీ మేము కష్టపడ్డాం, అందరం కలిసి పనిచేశాం. అందుకే ఈ కష్టం మాకు విజయాన్నిచ్చింది అన్నాడు. భీమ్ కాకి సిగ్గుతో తల వంచి, చిన్ని పిచ్చుకలారా, మీ పట్టుదలను, ఐకమత్యాన్ని చూసి నేర్చుకున్నాను. చిన్నవారైనా మీరే గొప్పవారు అని మెచ్చుకుంది. ఆ పిచ్చుకల కుటుంబం ఆ పెద్ద, పటిష్టమైన గూడులో సంతోషంగా, సురక్షితంగా నివసించింది. ఈ కథలో నీతి ఏంటి అంటే, ఎంత చిన్నవారైనా, ఎంత కష్టమైన పనైనా ఐకమత్యంతో, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తప్పక వస్తుంది.